నమస్కారం మిత్రులారా, రివ్యూస్ టెక్కి స్వాగతం. అందరూ ఎదురు చూస్తున్నట్టుగా నేను ఎల్జీ G8x Thinq ఫోన్ ఆర్డర్ చేశాను. ఇదే నాకు జస్ట్ ఇందాక ఒక 5 నిమిషాల క్రితం వచ్చింది. ఎల్జీ వాడు యాజ్ యూజువల్ వాడు బ్లాక్ ప్రివిలేజ్ బాక్స్ ఇచ్చాడు. ఇందులో బేసిక్గా 2 ప్యాకేజెస్ ఉన్నాయి, ఫోన్ తర్వాత సెకండరీ డిస్ప్లే. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్బాక్స్ చేసి చూద్దాం. మొదటిది ఇది ఫోన్ మెయిన్ కాంపోనెంట్ ఎల్జీ G8x Thinq అని. తర్వాత రెండో ప్యాకేజ్ వాడు ఎల్జీ డ్యూయల్ స్క్రీన్. మన ఫోన్ స్పెషాలిటీనే డ్యూయల్ స్క్రీన్ కదా, కాబట్టి డ్యూయల్ స్క్రీన్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ అన్బాక్సింగ్ చేద్దాం. ఎల్జీ వాడి ఇది ఫోన్ ప్రైమరీ ఫోన్ మీద DTSX అరౌండ్ అని చెప్పి మెరిడియన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అసలు దీని లోపల ఏమేమి ఉన్నాయి, ఏమి ఇచ్చాడు ఇప్పుడే చూసేద్దాం. ముందుగా సీల్ కట్ చేయబోతున్నా. వావ్, ఎల్జీ G8x ని ఓపెన్ చేయబోతున్నా. యాజ్ యూజువల్ ఎల్జీ వాడి పద్ధతి ప్రకారం మైక్రో అబ్జార్బ్ ఫోమ్, అంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక మంచి క్లాత్ ఇచ్చాడు ఫోన్ క్లీన్ చేసుకోవడానికి. ఇదే అండి ఎల్జీ G8x ఫోన్. ఇలా ఇచ్చాడు వాడు. వెనక ప్రైమరీ కెమెరా ఒకటి, తర్వాత వైడ్ యాంగిల్, తర్వాత ఫ్లాష్. ఇది ఫోన్కి కింద వైపున Type-C, ఒక చిన్న మైక్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ స్పీకర్ ఇచ్చాడు. దీనికి 3 బటన్స్ ఉన్నాయి. ఒకటి గూగుల్ అసిస్టెంట్ బటన్ అని అర్థమవుతుంది, ఇది వాల్యూమ్ బటన్. ఇది రైట్ సైడ్ వచ్చేసి ఇటువైపు పవర్ బటన్. తర్వాత పైన ఇచ్చాడు సిమ్ ఎజెక్టర్ ట్రే వచ్చేసి పైన ఇచ్చాడు. మేము ప్రైమరీ ఫోన్ చూసాం కదా, ఈ ప్రైమరీ ఫోన్తో పాటు ఇంకా ఏమేమి కాంపోనెంట్స్ ఇచ్చాడు చూద్దాం. ఈ ఎల్జీ వాడి ప్రీమియం లుక్ చాలా బాగుంటుందండి. మనకి ఫోన్తో పాటు డేటా ట్రాన్స్ఫర్ కేబుల్ Type-C ఇచ్చాడు. తర్వాత ఇయర్ ఫోన్స్. అంతే అండి ఫోను. ఇది ఒకటి పౌచ్, ఇది పౌచ్ అనుకుంటున్నాను నేను, ఓపెన్ చేసి చూద్దాం. తర్వాత ఇయర్ ఫోన్. ఇయర్ ఫోన్స్తో పాటు ఎక్స్ట్రా ఇయర్ బడ్స్. అవునండి, ఇయర్ ఫోన్లు ఇవి ఎల్జీ వాడి ప్రీమియం ఇయర్ ఫోన్లు ఇవి. దీని బయట వాళ్ళు అందరూ మెరిడియన్ అని చెప్తున్నారు, కానీ నేను ఎల్జీ G7 కొన్నప్పుడు కూడా ఇదే ఇయర్ ఫోన్లు ఇచ్చాడు. నాకు ఎల్జీ G7 ఆల్రెడీ DTSX అరౌండ్ క్వాడ్ డాక్తో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ ఫోన్తో మళ్ళీ అదే అనుబంధం మళ్ళీ కంటిన్యూ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. డేటా కేబుల్ Type-C. మనకు దీంతో ట్రావెల్ అడాప్టర్ ఇవ్వలేదు, వాళ్ళు ముందుగా మెన్షన్ చేసినట్టుగానే ఎల్జీ వాళ్ళు ట్రావెల్ అడాప్టర్ ఈ ఫోన్కి ఇవ్వలేదు. మనకేసి కరెక్టే. దీంతోపాటు వాడు క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చాడు. దాంతోపాటు ఈ ఫోన్కి పౌచ్, ట్రాన్స్పరెంట్ పౌచ్. చాలా బాగుందండి, బాగా టఫ్గానే ఉంది, మరీ పల్చగా ఏం లేకుండా టఫ్గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ఇందులో పెట్టేస్తున్నాం. బాగా చక్కగా ఉందండి. కరెక్ట్గా కంపెనీ వాడే కాబట్టి దీనికి రిక్వైర్మెంట్స్ కావాల్సినట్టుగా పౌచ్ వాడే ఇచ్చేయడం చాలా మంచి విషయం. ఇది మనకు ఫోన్తో పాటు ఒక బాక్స్లో ఇచ్చిన యాక్సెసరీస్ ఇవన్నీ. డేటా కేబుల్, ఇయర్ ఫోన్, పౌచ్, క్విక్ స్టార్ట్ గైడ్, ఇయర్ ఫోన్స్, ఎక్స్ట్రా పౌచ్. ఇదండి. ఇప్పుడు మనం సెకండరీ స్క్రీన్ అంటే డ్యూయల్ స్క్రీన్ వాడు ఎక్స్ట్రా ప్యాకేజ్ ఇచ్చాడు, దీన్ని ఓపెన్ చేస్తుందాం. కట్ చేసేస్తున్నాను. ఇంతవరకు మిగతా ఫోన్లన్నీ ఒక ఎత్తు, ఈ సెకండరీ స్క్రీన్ వచ్చిన తర్వాత ఈ ఫోన్ మరొక ఎత్తు అండి. చాలా టైట్గా ఉంది ఇన్ఫ్యాక్ట్, అందుకే వాడు దీనికి మళ్ళీ ప్రీమియం ఫినిష్ లాగా దీనికి ఒక కార్డ్బోర్డ్ అలా ఇచ్చి అలా పెట్టాడు. ఇదే సెకండరీ స్క్రీన్. దీనికి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఎలా వాడాలి దీని అని. మనం ఇప్పుడు ఈ వాడిచ్చిన కవర్ని అందరిలాగా పరాపరాలు లేకుండా మనం కొంచెం ఓపిక్గా తీద్దాం. ఇది వాడు డ్యూయల్ స్క్రీన్కి సెకండరీ స్క్రీన్కి వాడిచ్చిన కేర్. ఇది ఇలా ఓపెన్ చేసి దీంట్లో మనం ఫోన్ పెట్టాల్సి వస్తుంది. ఇది సెకండరీ స్క్రీన్ అండి. దీంతోపాటు వాడు ఈ కేస్ ఛార్జింగ్ చేసుకోవడానికి సరిపోయే విధంగా వాడే ఒక అడాప్టర్, ఎక్స్టెన్షన్ అడాప్టర్ ఇచ్చాడు. ఒక చిన్ని ఎక్స్టెన్షన్ అడాప్టర్ ఇచ్చాడు. జస్ట్ ఇలా ఆటోమేటిక్ మ్యాగ్నెట్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా అది అలా అతుక్కుపోతుంది. ఇందులో మనం మన ఫోన్ పెట్టి ఇలా ఛార్జ్ చేసుకొని ఇలా వాడచ్చు. దీనికి మళ్ళీ మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ ఇచ్చాడు, తద్వారా ఇది లూజ్ అవ్వకుండా ఇలా టక్కుమని ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి. ఈ కింద ఎడ్జ్ పైన ఎడ్జ్లో మ్యాగ్నెట్స్ ఉన్నట్టు అనిపిస్తుంది.
ఇది. ఇప్పుడు మనం ఫోన్ ఆన్ చేసి దాని విశేషాలు, తర్వాత ఫోన్ తీసుకెళ్ళి సెకండరీ డిస్ప్లేలో పెట్టి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మన LG G8x Thinq ఫోన్ని నేను ఆన్ చేయబోతున్నాను. మొట్టమొదటిసారిగా నా ఫోన్ ఇప్పుడు ఆన్ చేస్తున్నప్పుడు ఇలా బూట్ స్క్రీన్ ఇలా వస్తుంది. ఎరేజింగ్ అంటే స్టార్టింగ్లోనే. పవర్ ఆన్ అవ్వడానికి ఎంతసేపు అవుతుంది చూద్దాం. అందులో మనం ఎక్స్టర్నల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం. మొత్తం ఈ ఫినిష్ వచ్చేసి మెటల్ ఫినిష్ ఇచ్చాడండి. కొంచెం బరువుగానే ఉంది, తేలిగ్గా అయితే లేదు. కానీ మెటల్ ఫినిష్ ఇవ్వడం వల్ల ఏంటంటే కింద పడినా మనకు అంతగా ఇంపాక్ట్ ఉండదు. ప్లాస్టిక్ ఫోన్కి మెటల్ ఫోన్కి మీకు కూడా తేడా తెలుసు అనుకుంటాను. మొత్తం మెటల్ ఫినిష్ ఇచ్చాడు. 3 బటన్లు అలా డిస్కస్ చేసుకున్నదే. తర్వాత ఇది మనం యాజ్ యూజువల్ తెలుసుకున్నట్టుగా IP68 మిలిటరీ స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ రెసిస్టెంట్, మరి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు ఈ ఫోన్లో కూడా. నెక్స్ట్ ఈ కెమెరా శాంపిల్ ఎలా ఉందో నేను మళ్ళీ పిక్స్ తీసిన తర్వాత మీకు చెప్తాను. వెనక వైపు ఇలా ఇచ్చాడు G8x Thinq అని. నా V30 G7కి ఏంటి తేడా, దాంట్లో లేజర్ ఆటో ఫోకస్ ఉంది, దీంట్లో లేదు. మిగతావన్నీ ఆల్మోస్ట్ సేమ్. కెమెరాలు కూడా తక్కువ అనుకుంటా, కానీ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి విన్నాను. ఇలా స్టార్టింగ్ స్క్రీన్లో ఇలా వచ్చాయి. మనం అన్నీ అన్లాక్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. ఈ స్టార్టింగ్ స్క్రీన్ అప్పుడే వాడు సెకండరీ స్క్రీన్ అంటే అదే డ్యూయల్ స్క్రీన్ పెట్టినప్పుడు ఎలా యాప్ యాక్సెస్ చేయాలని ఒక ట్యూటోరియల్ లాగా ఇచ్చాడు. నెక్స్ట్ కొడితే సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేయమంటున్నాడు, మనం తర్వాత చేద్దాం. నెక్స్ట్ స్కిప్ అది వైఫై కనెక్ట్ చేయమంటున్నాడు. ప్రస్తుతం మళ్ళీ చూద్దాం. కార్డ్ స్కిప్ ఎనీవే కొట్టేశాను. తర్వాత ఇనీషియలైజ్ అవ్వడానికి ఇది, తర్వాత లొకేషన్ పర్మిషన్ అన్నీ అడుగుతుంది, నేను అన్నీ యాక్సెప్ట్ కొట్టేశాను. ఫింగర్ ప్రింటా ఇది అడుగుతుంది, నేను ప్రస్తుతం ఫింగర్ ప్రింట్స్ సెటప్ చేయమని చెప్తున్నాను. దానికోసం యాడ్ యువర్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ప్యాటర్న్ ఇది అంటుంది, నేను ప్రస్తుతం అయితే ప్యాటర్న్ పెడతాను. ఇది ఏంటంటే మనం ఎప్పుడైనా ప్యాటర్న్ మర్చిపోతే మన ఫోన్ డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది, తద్వారా మన ఫోన్ సెక్యూర్గా ఉంటుంది. నేనైతే నో థ్యాంక్స్ పెడతాను, నాకు అంత సెక్యూరిటీ అవసరం మళ్ళీ కాబట్టి నేను సెట్టింగ్స్ మార్చుకుంటాను కావాలంటే. ఇది నేను పెట్టిన ప్యాటర్న్ చాలా కామన్ ప్యాటర్నే ఉంటుంది. మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి ఇక్కడే ఫింగర్ ప్రింట్ యాక్సెస్, ఫింగర్ ప్రింట్ మనం ఇవ్వాల్సిన పర్మిషన్ అన్నీ స్క్రీన్ మీదే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఇది చాలా కొత్తగా ఉంది. నేను ఎందుకంటే ఎప్పుడు నా ఫోన్లు అన్నిటికీ వెనక ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొనడము. ఫింగర్ ప్రింట్ నేను ఇచ్చేసాను. 100% అయిపోయిందండి. ఫింగర్ ప్రింట్ ఇచ్చిన తర్వాత ఇనిషియలైజ్ అవుతుంది. యాజ్ యూజువల్ అగ్రీ కొట్టాలి. ఇలా LG G8x Thinq అనేది స్టార్ట్ అయింది. చాలా ఆన్లోనే ఉన్నాయి. NFC ఆన్లోనే ఉంది, వైబ్రేషన్ ఆన్లో ఉంది. సేమ్ ఈ UI LG G7 Thinq అప్డేట్ వచ్చిన తర్వాత ఎలా ఉందో వీడు G8x Thinqలో డిఫాల్ట్ అలా ఇచ్చేసాడు. సెట్టింగ్స్ పోయి చూద్దాం ఒకసారి. సెట్టింగ్స్ పోయి చూస్తే ఇచ్చిన 128 GBలో ఆల్రెడీ 23.84 GB యూజ్ అయింది కాబట్టి 104 GB మాత్రమే అవైలబుల్ ఉంది. ఇది స్టోరేజ్ సంబంధించి. తర్వాత సాఫ్ట్వేర్ అవన్నీ చూద్దాం. సిస్టమ్ ఈ మధ్యకాలంలో చాలామంది చూసే కార్నర్ ఇది సాఫ్ట్వేర్ ఇన్ఫో. ఆండ్రాయిడ్ వర్షన్ 10 ఇచ్చేసాడండి. చాలామందికి చాలా ఎదురు చూసిన OS ఇది. ఆండ్రాయిడ్ 10 6 GB ర్యామ్ 128 GB. ఇదండి G8x Thinq ప్రస్తుతం ఈ అన్బాక్సింగ్ అండి ఇది. తర్వాత మనం ఇప్పుడు డ్యూయల్ స్క్రీన్లో పెట్టి చూద్దాం ఎలా ఉంటుందని. స్టే ట్యూన్డ్.